అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం గిడతూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరవురట్ల మండలం జల్లూరు బ్రిడ్జి వద్ద సుకరాయ చెరువు మల్లవరం వాటర్ ఛానల్లో ఇటీవల గండిపడిన ప్రాంతాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. తర్వాత మీడియా సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా వాటర్ ఛానల్ గండిపడిన ప్రాంతాన్ని వెంటనే పూడ్చకపోతే సుమారు 850 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. గండిపడ్డ విషయం తెలుసుకున్న వెంటనే తక్షణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గండి మరమ్మతుల కోసం అధికారులు అంచనాలు వేయాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్టు స్పీకర్ వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈరోజు పెన్షన్ల పంపిణీ విషయంలో మాకవరపాలెం మండలం గిడితూరు గ్రామం రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ చెరువు, ఏ చెరువు అది, సుకలై చెరువు అని, ఆ చెరువుకు వచ్చే ఛానల్, వాటర్ ఛానల్ మన వర్షాలకి, భారీ వర్షాలకి గండిపడింది. ఆ గండి పడడం వల్ల వాటర్ అంతా పోతుంది. అది ఇమీడియట్గా కానీ టేకప్ చేయకపోతే సుమారు 850 ఎకరాల వరకు పంట నష్టం వచ్చే ప్రమాదం ఉంది. అంచేత నేను ఎలాగా గిడితూరు వచ్చాను కాబట్టి స్వయంగా నేను కూడా రావాలని చెప్పి అధికారులు, ఆర్డీఓ గారు, అధికారులు, ఎండిఓ గారు అందరూ కూడా, ఆఫీసులు కూడా నన్ను ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడే నేను వెళ్ళి చూశాను. చాలా ఇమీడియట్గా టేకప్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు టేకప్ చేస్తే ఉన్న నీరు కూడా పోతుంది. అంచేత ముందు ఎస్టిమేషన్ వేసి నేను నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన విషయం. కలెక్టర్ గారి కాలుతో ఎంత అవుతుందో డబ్బు ఇస్తున్నారు. అంచేది ఎలాగా డబ్బు ఇస్తున్నాం కాబట్టి పర్మనెంట్గా ఇక్కడ 8లో నుంచి వచ్చినటువంటి వాటర్ ఛానల్ కానీ, అది డ్యామేజ్ అయినటువంటి గట్టు కానీ ఇమీడియట్గా చేయడం కోసం ఎంతైనా ఎస్టిమేషన్ తయారు చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. దాన్ని టేకప్ చేస్తాం. ఈ సీజన్ పూర్తి అయినంటే నెక్స్ట్ సీజన్లో ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని చర్యలు కూడా నేను టేకప్ చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే మనకు ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్లో తాండవ రిజర్వాయర్, అది నాతవరం మండలంలో ఉంటుంది. ఆ తాండవ రిజర్వాయర్ కింద 53,000 ఎకరాలు సాగు అవుతుంది. ఇది ఎప్పుడో పెద్దలు కట్టారు రిజర్వాయర్, మనం కట్టింది కాదు. ఆ రిజర్వాయర్ని మనం కాపాడుకోవాలి. నిజంగా తక్కువ కాదు, 53,000 ఎకరాలు సాగు అవుతుంది రైతులకి. అంచేత అక్కడ పాకిరావుపేట ఏరియా కానీ, తుని ఏరియా కానీ, నర్సీపట్నం ఏరియా కానీ, ఈ అన్నిటికీ కూడా రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుంటుంది. అలాగే దుగ్గాడ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది, ఇలాగ వస్తుంది. ఆ ఛానల్ ద్వారా కోటవోట్ల మండలంలో కూడా కొంత భూమి సాగు అవుతుంటుంది. 2,800 ఎకరాలు కోటవోట్ల మండలంలో సాగు అవుతుంటుంది ఆ ఛానల్ ద్వారా. మొన్న బాగా తాండవ రిజర్వాయర్కి డబ్బులు కావాలంటే చాలా డబ్బులు ఇచ్చాను నేను. చాలా రిపేర్లు అయ్యాయి, అవన్నీ కూడా పూర్తయ్యాయి, బ్రహ్మాండంగా బాగానే ఉంది. అలాగే ఈవేళ మిగిలిపోయింది ఏంటంటే దుగ్గాడ ఛానల్ ఉండిపోయింది. దానికి కూడా ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో డబ్బులు తీసుకొచ్చి ఈ 2,000 చిల్లర ఎకరాలకి ఇబ్బంది లేకుండా ఆ ఛానల్ కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు ద్వారా ప్రజలకు మనం చేసేది ఏంటంటే, నేను రాజకీయాల్లో 83లో వచ్చాను. అప్పటి నుంచి నాకు ఈ ఏరియా అంతా పరిచయం. ఇంతకుముందు కోటవోట్ల మండలం నాకు ఉండేది నర్సీపట్నంలో, తర్వాత మారిపోయింది, పాకిరావుపేట వెళ్ళిపోయింది. నాకు అన్నీ తెలుసు. ప్రజలకు కూడా కోరేది ఏంటంటే, తాండవ కాలం మీద పూర్వం నేను అప్పుడు కారులే ఉండేవి కదా మాకు, మోటార్ సైకిల్ మీద తిరిగి ఉన్నాను. కాలం నుంచి వెళ్ళిపోయారు మోటార్ సైకిల్ వేసుకొని. మరి మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా కాలువ లేకుండా చేసేసారు. కల్పించుకుంటారు, కాలువలు కూడా కల్పించుకుంటారు రైతులు. కాలువ, ఆ కాలువను కాపాడుకోవాల్సిన పరిస్థితి కదా. పూర్వం మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళం మేము ఆ ఊర్లన్నీ. ఇప్పుడు మోటార్ సైకిల్ వెళ్ళలేదు, మొన్న వెళ్తే. అంచేత రైతులకి జీవనాధారమైన కాలువను కూడా మనం కాపాడుకోవాలి కదా, అది మన కాలువ కదా. అంచేత దాన్ని కూడా దృష్టి పెట్టి, అంచేతంటే మిగతా ఎలాగైనా పర్లేదు, రైతుకు ఉపయోగపడేది ఇరిగేషన్. ఆ ఇరిగేషన్ని ప్రభుత్వం ద్వారా ఎలాగ చేస్తాం, మేము కాపాడుకోవాలి కదా. ఈ సంవత్సరం మళ్ళీ మొన్నే మాట్లాడాం, అనిత్ గారు, ఎమ్మెల్యే గారు, మేమంతా మాట్లాడాం, మినిస్టర్ గారు, మేమంతా
ఇది దుగ్గారు ఛానల్ కూడా డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వెంటనే ఈ నాయకులందరికీ ఉండి దగ్గర చేయించుకుంటే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళందరికీ మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే మన తాండవా గురించి ఇదే చెప్పాను. ఇప్పుడు వరకు లాస్ట్ సంవత్సరం తాండవాకి 6,30,00,000 ఇచ్చానండి. ఓన్లీ తాండవాకి. తాండవ ఒక్క ప్రాజెక్ట్కి 6,30,00,000 ఇచ్చాను నేను. ఇచ్చి ఎన్ని పనులు చేసాం చేసా? దగ్గర 75 పనులు శాంక్షన్ చేశాను. 75 పనులు వన్ ఇయర్లో. ఆ పనులన్నీ కూడా అయిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో తాండవాకి మళ్ళీ ఒక 2 కోట్ల రూపాయలు, 2,66,00,000 కావాలని చెప్పి దానికి 25 పనులు ఎస్టిమేట్ వేసి మొన్నే చంద్రబాబు నాయుడికి పంపించడం జరిగింది. అది కూడా వచ్చేస్తే దుగ్గారి జాండ అయిపోతుంది. అంతే. ఛానల్స్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతే. రైతుకు ఉపయోగపడేది, రైతుకి జీవనాధారం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే అధికారులు కూడా నేనేమనేది ఏంటంటే, నేనేమో ఒత్తిడి తేను, నేను అధికారుల మీద ఒత్తిడి తేను, కానీ తెచ్చిన డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టారు చాలు. అంతకని నాకు ఏమవుతుంది? ఇన్ని కోట్లు తీసుకొస్తున్నాను నేను, సక్రమంగా ఖర్చు పెట్టిపోతే వేస్ట్ అయిపోతుంది. సుఖపెట్టి మాకు సంతృప్తి ఉండదు కదా. అంటే మీ అధికారులందరినీ కోరేది ఏంటంటే, నేను చూస్తున్నాను కొంతమంది అధికారులని పని చేయాలంటే చేస్తున్నారు, కానీ స్టాండర్డ్లు ఉంటలే. నాకు అధికారి కావాల్సింది, ఒకసారి ఒక బ్రిడ్జి కడితే ఆ బ్రిడ్జి కొన్ని సంవత్సరాలు ఉండాలండి. ఒక మధుం కడితే మధుం కనీసం 10 సంవత్సరాలు ఉండాలా. కట్టిన నెల రోజులు పడిపోతే మనకి దానివల్ల ఉపయోగం ఏంటి? కొంచెం దయించి, నేను కామెంట్ చేయట్లేదు, ఎవరిని కామెంట్ చేయను. దయించి మీరు కూడా సహకరించి ఈ కార్యక్రమాలు నేను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను. నేను చాలాసార్లు ఎమ్మెల్యే చేశాను, కాదనలేదు. ఇది నాకు చాలా ముఖ్యమైన పీరియడ్. నాకు ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, కానీ 3.5 సంవత్సరాలు ఉంది నాకు టైము. ఈ 3.5 సంవత్సరాల్లో నా లక్ష్యం ఒకటే. సరే, జనాలు కోరుకుంటారు,